ఇందాకన్నీ చూస్తున్నాను, ఏమిటా వంకర కోతలు? చెప్పేదేదో సూటిగా చెప్పాడు. ఏంటయ్యా సూటిగా చెప్పేది? నువ్వు ప్రేమించొచ్చు, ఊళ్ళో వాళ్ళందరూ ప్రేమించుకోవచ్చు. ఆ శివాజీ ప్రేమిస్తే మాత్రం తప్పైపోయింది, ఇంట్లో వచ్చి గెంటేస్తావు. అర్థం లేకుండా వాక్కు. నేను గెంటింది వాడు ప్రేమించాడని కాదు, ప్రేమించే అర్హత వాడికి లేదని. అదేంటో మనకున్నది అతనికి లేంది. దమ్ము. ప్రేమించగానే సరిపోదే, దాని గురించి ఈ ప్రపంచంలో దేన్నైనా ఎదిరించే సత్తా ఉండాలి. కనీసం నేను నిలదీసినప్పుడైనా పూజని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని ధైర్యంగా నాతోనే చెప్పలేకపోయాడు. అలాంటి వాడు రేపు మా అన్నయ్య ముందు ఎలా నిలబడతాడు? అన్నయ్య ఎదిరించి పూజ ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇలాంటి పిరికి వాడి ప్రేమ వల్ల వాడితో పాటు పూజ కూడా అలరవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా నా వంకర న్యాయం నీకు అర్థమైందా? పొరపాటైపోయిందయ్యా. ఈ విషయం వినగానే కోపం వచ్చేసింది, దాంతో నోటుకొచ్చినట్టు వాగేశాను. పిచ్చి ముండని. నాకు తెలీదా బావా నీ రూటే వేరని? సర్లే, సంతోషించాం. కొన్నాళ్ల పాటు ఈ దరిదాపుల్లోకి రాకుండా ఉంటే వాడే మర్చిపోతాడు. అంతవరకు నీ ఇంట్లోనే ఉన్ని. అతను నా ఇంట్లో ఉన్నాడని నీకెలా తెలుసా? వకాలతో పుచ్చుకొచ్చావుగా. ఇంటికి వెళ్ళాక వాడితో చెప్పు, ప్రతి వెధవ ప్రేమించగలడు, ధైర్యవంతుడే దాన్ని నిలబెట్టుకోగలడని. బావా ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవా?